ఈ మధ్య ఇండస్ట్రీలో పెళ్లి బాధ్యాలు తెగ మోగేస్తున్నాయి. ఆ మత్తిని రష్మిక విజయ్ దేవరకొండ సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకోగా, మొన్నటికి మొన్న సమంత కూడా డైరెక్టర్ రాజ్ ని సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే త్వరలో సుశాంత్ మీనాక్షి చౌదరి కూడా పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారట. గత కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట తమ ఫ్యామిలీని పెళ్లికి ఒప్పించిందని, కానీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం అంత ఈజీగా ఒప్పుకోలేదని, దీని వెనుక మరో రీజన్ ఉందని. మరి ఆ రీజన్ ఏంటి? సుశాంత్ పెళ్లి చేయటానికి నాగార్జున ఎందుకంత భయపడుతున్నాడు? మీనాక్షి చౌదరిని ఎందుకంతగా యాక్సెప్ట్ చేయట్లేదు? ఇంతకీ మీనాక్షి చౌదరికి త్రివిక్రమ్ మధ్య ఏం జరిగిందనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గత కొంతకాలం నుండి అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ మీనాక్షిల పేర్లు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. పైగా చాలా సార్లు ఈ జంట క్లోజ్ గా ఉంటూ కెమెరా కంట కూడా పడ్డారు. కానీ తాము ఇంకా సింగిల్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అయినా చూసే జనాలు ఈ జంట రిలేషన్ లో ఉందని కన్ఫర్మ్ చేసుకున్నారు. గతంలో ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ లో క్లోజ్ గా నడవడం, అలాగే షూటింగ్ లొకేషన్ దిగిన ఫొటోస్ లలో క్లోజ్ గా కనిపించడం, ఇలా పలుసార్లు వీళ్ళిద్దరూ అందరి దృష్టిలో పడడంతో అలా ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని తెలిసిపోయింది. అయితే 5 ఏళ్ల నుండి రిలేషన్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తమ ఇంట్లో వాళ్ళకి తమ గురించి చెప్పగా, సుశాంత్ మీనాక్షుల ఏజ్ చాలా అయిందని వాళ్ళు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలిసింది. నిజానికి గతంలో వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోగా ఆ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు ఇద్దరి వయసు మీద పడడంతో ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే సుశాంత్ మేనమామ నాగార్జున మాత్రం అంత తొందరగా ఈ పెళ్లికి ఒప్పుకోలేదట. కారణం తమ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అని. ఇప్పటికే అందరూ ఫస్ట్ మ్యారేజెస్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యారు. దీంతో సుశాంత్ కూడా ఇలా పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని, కాబట్టి ఇంకా ఒక 2 ఏళ్ల పాటు ఆగితే ఇద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది కదా అని అన్నారట. అందుకు సుశాంత్ తమ మధ్య అండర్స్టాండింగ్ ఉందని, ఈ విషయం గురించి తాము ముందే మాట్లాడుకున్నామని, ఏదైనా గొడవలు వస్తే అవి వీలైనంత వరకు సర్దుకుని ఉండాలని అనుకున్నామని చెప్పడంతో అందుకు సుశాంత్ మాటల మీద నమ్మకం వచ్చిన నాగార్జున కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. కానీ ఇప్పుడు ముహూర్తాలు లేనందున వచ్చే ఏడాదిలో మంచి ముహూర్తం చూసుకుని ఈ జంట పెళ్లి జరిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వగా మీనాక్షి చౌదరి టీం దీని గురించి స్పందించింది. ఇందులో ఎలాంటి నిజం లేదని, వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. ఏదైనా ఉంటే అఫీషియల్ గా తామే ప్రకటిస్తామని, అంతవరకు ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయకండి అని తెలిపింది. దీన్ని బట్టి సుశాంత్ మీనాక్షి నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారని, కానీ ఇప్పుడే దాని గురించి మాట్లాడకండి, మేం దాని గురించి ప్రకటిస్తామని ఆమె టీం ఉద్దేశం అని అర్థమవుతుంది. మరి వీరి పరిచయం ఎలా స్టార్ట్ అయింది, ఇంతకీ మీనాక్షి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చూద్దాం. చూడటానికి సింపుల్ గా కనిపించే హీరోయిన్ మీనాక్షి చౌదరి తన అందాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. తెలుగు అమ్మాయిలా కనిపించే మీనాక్షి 1996 మార్చి 5న హర్యానాలో ఒక మధ్యతరగతి ఇంట్లో జన్మించింది. ఈమె తండ్రి బిఆర్ చౌదరి. ఈయన ఇండియన్ ఆర్మీగా చేయగా మీనాక్షి తల్లి నిర్మల ఇంటి పనులు చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. మీనాక్షికి తన్వీర్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే మీనాక్షికి చిన్నప్పటి నుండి డాక్టర్ అయి తన తండ్రిలాగా మిలిటరీలో సేవ చేయాలన్న కోరిక బాగా ఉండేది. కానీ ఆమె ఇంటర్ చదువుతున్న సమయంలో తన ఆలోచనలు మొత్తం మారాయి. కారణం ఆ సమయంలో ఆమె కాలేజీలో నిర్వహించే అందాల పోటీలో పాల్గొని గెలవడంతో అప్పటి నుండి తనకి తన అందం మీద ఒక నమ్మకం వచ్చింది. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని అనుకుంది. అయితే మీనాక్షి తండ్రికి మాత్రం మోడలింగ్ రంగంలో ఎలా ఉంటుందో అప్పటికే బాగా తెలుసుండడంతో మీనాక్షి నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. కానీ తల్లి మాత్రం మీనాక్షికి సపోర్ట్ చేయడంతో అలా అప్పుడు మీనాక్షి అందాల పోటీల్లో జాయిన్ అయింది. మరోవైపు చదువులు కొనసాగిస్తూ డెంటిస్ట్ అవ్వాలని అనుకుంది. 2016లో మిస్ ఇండియా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న మీనాక్షి అందులో పాల్గొని అక్కడ మొదటి రౌండ్ లో రిజెక్ట్ అయింది. అప్పుడే మీనాక్షి తండ్రికి బ్రెయిన్ ట్యూమర్ రావడంతో ఆయన మరణించడంతో మీనాక్షి తల్లి కుటుంబం బాధ్యతలు చూసుకోగా మీనాక్షి ఆ సమయంలో కాస్త డల్ అయింది. కారణం అప్పుడే తన తండ్రి చనిపోవడం, అలాగే ఏ అందాల పోటీలో తను సెలెక్ట్ కాకపోవడంతో తను కాలేజ్కి వెళ్లడం కూడా మానేసింది. కానీ తల్లి మాత్రం నేనున్నానని సపోర్ట్ చేసింది. దీంతో మీనాక్షి తన చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా మోడలింగ్ లో అడుగు పెట్టింది. అయితే మీనాక్షి చదువుతున్న సమయంలో తనకి సౌరవ్ అనే ఒక క్లాస్మేట్ తో పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది. ఇక అతడు కూడా మీనాక్షి మోడలింగ్ సపోర్ట్ గా ఉండడంతో 2017లో మిలిటరీ అకాడమీ నిర్వహించిన మిస్ ఇండియన్ అందాల పోటీల్లో పాల్గొనగా అప్పుడు టైటిల్ గెలుచుకుంది మీనాక్షి. అప్పుడే మిస్ హర్యానాగా కూడా గెలిచి మిస్ ఇండియా పోటీల్లో సెలెక్ట్ అయింది. దీంతో 2018లో మిస్ ఇండియా పోటీలో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. ఆ తర్వాత మరో అందాల పోటీలో కూడా ఫస్ట్ రన్నర్ అప్ గా నిలవడంతో ఈ అందాల పోటీ వల్ల ఎటువంటి డబ్బు రావడం లేదని,
మీనాక్షి తల్లి మీనాక్షిని మూవీస్ లో యాక్టింగ్ చేయించాలని అనుకుంది. దీంతో మొదట పంజాబీ ఆల్బమ్ సాంగ్స్ లో చేసింది మీనాక్షి. అయితే దీని నుండి తాము ఆశించినంత డబ్బులు రాకపోవడంతో అక్కడి నుండి ముంబైకి వచ్చి హిందీ మూవీస్ లో ట్రై చేయగా అప్పుడు మీనాక్షికి ఒక వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చింది. కానీ ఆ సిరీస్ ద్వారా మీనాక్షి అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత ఒక మూవీలో సపోర్టింగ్ రోల్ లో చేయగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ మూవీస్ లో చేయొద్దని అనడంతో మీనాక్షి మాత్రం ఇంట్లో పరిస్థితుల గురించి మూవీస్ లో చేస్తానని అనడంతో అతడు ఆమె తన మాట వినడం లేదని బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత మీనాక్షికి హిందీలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే రావడంతో ఇతరుల సలహాతో యాక్టింగ్ స్కూల్ గా చేరి తన యాక్టింగ్ స్కిల్స్ ని మరింత నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. అలా మరోవైపు తెలుగు మూవీస్ లో ట్రై చేస్తూ ఉండేది. అదే సమయంలో హీరో సుశాంత్ తాను చేయబోయే మూవీలో హీరోయిన్ గా వెతగ్గా అప్పుడు మీనాక్షి చౌదరిని చూడడంతో ఆమెను సెలెక్ట్ చేసుకోగా ఇచ్చట వాహనాలు నిలపరాదు అని మూవీలో ఇద్దరు కలిసి నటించారు. కానీ ఆ మూవీ అంత టాక్ తెచ్చుకోలేదు. అయితే మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య బాగా పరిచయం పెరగడంతో అది కాస్త ప్రేమగా మారింది. ఇక ప్రేమ పేరుతో వీళ్ళిద్దరూ బాగా బయట తిరిగిన సందర్భాలు మీడియా కంటపడగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని బాగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సుశాంత్ సపోర్ట్ తో మీనాక్షి కిలాడి మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేస్తూ ఉండగా అప్పుడే తనకి హిట్ 2 మూవీలో అవకాశం వచ్చింది. అయితే కిలాడి మూవీ అంత సక్సెస్ కాకపోగా హిట్ మూవీ మాత్రం ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక మీనాక్షికి తెలుగులో అంత పేరు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టగా తమిళంలో కూడా తనకి అంత గుర్తింపు రాకపోవడంతో స్టార్ డైరెక్టర్ లేదా స్టార్ హీరోస్ తో మూవీస్ చేస్తేనే తన గుర్తింపు వస్తుందని అనుకుంది. అలా ఒక పార్టీలో డైరెక్టర్ త్రివిక్రమ్ ని కలవడంతో ఆ సమయంలో తమ మధ్య పెరిగిన పరిచయం వల్ల త్రివిక్రమ్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీలో మీనాక్షిని సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అయితే త్రివిక్రమ్ కండిషన్స్ కాదని, అంటే త్రివిక్రమ్ తాను చేసే మూవీలో హీరోయిన్స్ లకి ఆ తర్వాత తను చెప్పిన మూవీస్ లో లేదా తన మూవీస్ లో మాత్రమే చేయాలని కండిషన్స్ పెడుతూ ఉంటాడు. అంటే అప్పటి వరకు ఆ హీరోయిన్ మరో మూవీలో చేయకూడదని అర్థం. అయితే మీనాక్షి తన కెరియర్ కోసం త్రివిక్రమ్ కండిషన్ కాదని గుంటూరు కారం మూవీలో చేస్తూనే విజయ్ తో ది గోట్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ అని మరో 2 మూవీస్ సైన్ చేసింది. ఇక ఈ విషయం త్రివిక్రమ్ కి తెలియడంతో గుంటూరు కారం మూవీలో ఈమెతో చేసిన ఒక సాంగ్ ని మరియు కొన్ని సీన్స్ ని తీసేసి మూవీని రిలీజ్ చేశాడు. దాంతో మీనాక్షి అవేం పట్టించుకోకుండా విజయ్ తో గోట్ మూవీ చేసింది. కానీ ఆ మూవీ అంత టాక్ తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత లక్కీ భాస్కర్ మూవీలో చేయగా ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. అలా తర్వాత పలు మూవీస్ లో అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా మారగా ఆ మధ్య వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీలో నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇదంతా ఇలా ఉంటే మీనాక్షి తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలిసింది. అది కూడా సుశాంత్ తో. నిజానికి అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ గురించి అందరికీ తెలిసిన విషయమే అని చెప్పాలి. 2008లో కాళిదాసు మూవీతో హీరోగా అడుగుపెట్టిన సుశాంత్ ఆ తర్వాత కరెంట్, అడ్డా, చీలాసౌ, అలా వైకుంఠపురంలో వంటి మూవీస్ లో చేశాడు. అయితే సుశాంత్ హీరోగా చాలా మూవీస్ లో చేసినప్పటికీ కూడా స్టార్ హీరోగా మాత్రం క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. అయినా కూడా సుశాంత్ వెనకడుగు వేయకుండా తను వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తనతో కలిసి నటించిన మీనాక్షి చౌదరితో ప్రేమలో పడి డేటింగ్ చేస్తూ ఉండగా ఇక ఇటీవలే తమ ప్రేమ విషయం అక్కినేని ఫ్యామిలీకి చెప్పడంతో వాళ్ళు కూడా ఒప్పుకున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. అయితే అక్కినేని ఫ్యామిలీలో ఎవరికీ కూడా మొదట పెళ్లి కలిసి రాదు అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే నాగార్జున, నాగ చైతన్య మొదటి పెళ్లి విడాకులు దారితీగా అఖిల్ కూడా ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుని బ్రేకప్ చెప్పుకున్నాడు. అలాగే మరో అక్కినేని వారసుడైన సుమంత్ కూడా కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఏడాదికి వీళ్ళు కూడా విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు సుశాంత్ కూడా మీనాక్షి చౌదరిని పెళ్లి చేసుకోవాలని అనుకోగా మరి వీరి పెళ్లి జీవితం ఎంతవరకు సాగుతుందా అని జనాలు అనుకుంటున్నారు. మరి నిజంగానే మీనాక్షి సుశాంత్లు పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసుకోబోతున్నారని మీరు అనుకుంటున్నారా అనే విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలి. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అంటే వీరిలో ఎవరో ఒకరు స్పందించే వరకు మనం వెయిట్ చేయాలి. ఒకవేళ నిజంగానే ఈ జంట పెళ్లి చేసుకుంటే ఎన్ని రోజుల వరకు కలిసి ఉంటారో అనేది కూడా చూడాలి. ఇక ఏదేమైనా అక్కినేని ఫ్యామిలీ మొదటి పెళ్లి కలిసి రాదు అని అందరికీ తెలిసిందే. మరి చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.